వెల్కమ్ టు 108 న్యూస్ తెలుగు బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. హోస్ట్గా నాగార్జున ఉండొద్దు, ఆయన ఉంటే బిగ్ బాస్లో అడుగు పెట్టను. ఆర్జీవీ బ్యూటీ సెన్సేషనల్ కామెంట్స్. ప్రభాస్ రాజ్యసభ మిస్టేక్, మళ్ళీ మొదటి నుంచి స్టార్ట్, ఇంతకీ ఏమైంది? రేపటి నుంచి ఐపీఎల్, కొత్త రూల్స్తో బరిలోకి దిగుతున్న ఐపీఎల్ టీమ్స్. ఈసారి బిగ్ బాస్ షోకు నాగార్జున స్టార్ హోస్ట్గా ఉంటే తాను పార్టిసిపేట్ చేయొద్దని నిర్ణయించుకున్నట్లు చెప్పింది జార్జ్ రెడ్డి బ్యూటీ. కొన్ని విషయాల్లో నాగార్జున సార్ డెసిషన్స్ భిన్నంగా ఉంటున్నాయని అభిప్రాయపడింది. లాస్ట్ సీజన్లో గౌతమ్ది ఏం తప్పు లేకున్నా షటప్ అంటూ నోరు మూయించడం తనకేం నచ్చలేదని తెలిపింది. నాకు సార్ చాలా సాఫ్ట్ పర్సన్ అని, సెన్సిటివ్ ఇష్యూస్ని హ్యాండిల్ చేయడంలో కాస్త తడబడతారని, సరిగ్గా డీల్ చేయరని అభిప్రాయపడింది. కంటెస్టెంట్లో కూడా ఆలోచించి స్పేస్ ఇచ్చి తమ స్టేట్మెంట్స్ను కూడా పరిగణలోకి తీసుకుని తీర్పులు ఇవ్వాలని కోరింది. అది నాగార్జున గారు హోస్ట్ చేసిన సీజన్లో కనిపించలేదని డైరెక్ట్గా చెప్పేసింది. కానీ నెక్స్ట్ సీజన్లో రానా దగ్గుపాటి హోస్ట్గా వస్తూ ఉండడం కొంత అసహజనకంగా ఉందని చెప్పింది. రానా సెన్సిటివ్ ఇష్యూస్ని చాలా సులువుగా హ్యాండిల్ చేస్తారని నమ్ముతున్నట్లు తెలిపింది. ఇక సీజన్ ఎలా జరుగుతుందో చూడాలని వెయిట్ చేస్తున్నట్లు చెప్పింది. ప్రభాస్ లైనప్లో ఉన్న భారీ చిత్రాలు సలార్, కల్కి 2898 AD చివరిగా విడుదలై బాక్సాఫీస్ వద్ద ఎంత సెన్సేషనల్ క్రియేట్ చేసాయో చూసాం. ఇక చిత్రాలకు సీక్వెల్ను కూడా సదరు దర్శకులు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇక వాటి తర్వాత రిలీజ్ కావాల్సిన చిత్రం రాజాసాబ్. ఇప్పటికే ప్రేక్షకుల ముందుకు రావాల్సిన ఈ చిత్రం అంతకంతకు ఆలస్యం అవుతోంది. అయితే దానికి ఒక కారణం ఉందని తెలుస్తోంది. ఇప్పటికే మారుతి తీయాల్సిన దానికన్నా ఎక్కువ డ్యూరేషన్ ఫుటేజ్ని చిత్రీకరించారని తెలుస్తోంది. అయితే ఎడిటింగ్ టీం ఆ ఫుటేజ్ను కత్తిరించే పనులు నిమగ్నమయ్యారు. దానికి ఇంకా సమయం పడుతుందని సమాచారం ఇచ్చారు. ఇక ఈ క్రమంలోనే ఈ చిత్రానికి సంబంధించిన మ్యూజిక్ కూడా చాలా డిలే అవుతుందని తెలుస్తోంది. సెన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ తమన్ ఇప్పటికే రాజాసాబ్ కోసం అద్భుతమైన ట్యూన్స్ అందించారు. అయితే ఈ సినిమా ప్రారంభంలో అందించినవన్నీ తెలుస్తోంది. కాగా ప్రస్తుతం సాంగ్స్పై షూట్ చేయాలని యూనిట్ భావిస్తూ ఉండగా అప్పట్లో క్రియేట్ చేసిన ట్యూన్స్ ఇప్పుడు అంతగా హై అనిపించకపోవడంతో వాటిని పక్కకు పడేశారని సమాచారం. దీనితో తమన్ మళ్ళీ మ్యూజిక్ కంపోజింగ్ను స్టార్ట్ చేశారని తెలుస్తోంది. కథకు తగ్గట్టుగా మళ్ళీ లేటెస్ట్ ట్యూన్స్ను తమన్ రాజాసాబ్ చిత్రానికి ఇవ్వబోతున్నారని ప్రచారం. అయితే కొద్ది రోజుల్లో ఈ మ్యూజిక్ పని ముగుస్తుందని తమన్ చెప్పినట్లు తెలుస్తోంది. రేపటి నుంచి ఐపీఎల్ 2025 మొదలవనుంది. ఇప్పటికే దీనికి సంబంధించిన ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి. ప్లేయర్లు ప్రాక్టీస్ సెషన్స్లో పాల్గొంటున్నారు. తొలి మ్యాచ్లోనే కేకేఆర్ రాయల్ ఛాలెంజర్స్ జట్లు తలపడడంతో ఈ మ్యాచ్పై భారీ హైప్ నెలకొంది. ఇప్పటికే ఈ మ్యాచ్ కోసం 2 జట్లు ప్రాక్టీస్ మొదలుపెట్టాయి. ఇక ఈ ఐపీఎల్ కోసం బీసీసీఐ కొత్త రూల్స్ను ప్రవేశపెట్టింది. ఇంతకుముందు ఐపీఎల్స్లో లేని విధంగా ఈసారి 4 కొత్త రూల్స్ను ప్రవేశపెట్టింది. ఇందులో మొదటిది ఓవర్కు 2 బౌన్సర్లు. ఇప్పటి వరకు ఫాస్ట్ బౌలర్లు క్రికెట్లో 1 ఓవర్లో 1 బౌన్సర్ మాత్రమే వేసే రూల్ ఉంది. కానీ ఇప్పుడు దాన్ని మారుస్తూ 1 ఓవర్లో ఫాస్ట్ బౌలర్ 2 బౌన్సర్లు వేయడానికి అనుమతినిచ్చింది. ఇక రెండవ రూల్ స్టంపింగ్ క్యాచ్ చెక్. ఇందులో స్టంపింగ్ కోసం రెఫరల్ అభ్యర్థించినప్పుడు క్యాచ్ను చెక్ చేసే నియమాన్ని కొనసాగించాలని బీసీసీఐ నిర్ణయించింది. దీని ప్రకారం స్టంపింగ్ నిర్ణయాలను ఖరారు చేసే ముందు క్యాచ్ల కోసం చెక్లను చేర్చడం వలన ఫీల్డింగ్ నిష్పక్షపాతంగా ఉంటుందని చెబుతోంది. చూసారుగా ఇవాళ బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు కీప్ వాచింగ్ 108 న్యూస్ తెలుగు.